హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ వ్లాగ్స్ అండి. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ సూపర్ ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ముందుగా చికెన్ తీసుకోవాలండి. ఈ విధంగా బోన్గా ఉండేటట్టు అనమాట. లెగ్ పీస్లో ఉంటే కనుక కింద స్కిన్ ఆ విధంగా ఉన్నట్టయితే మనకు బోన్ ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని బాగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూను మైదా వేసుకోవాలి. సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలండి. వెనిగర్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక ఎగ్ తీసుకొని వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. బాగా ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మన చేతితో కలుపుకుంటే ఇంకా బాగా పట్టిద్దండి. అందుకని చేతితో కలుపుకోండి. ముక్కకి మనకు మొత్తం పట్టిద్ది అనమాట. ఈ విధంగా కలుపుకొని మనం 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నాక చూసారా, అంతా ముక్కలు బాగా పట్టించాలండి. పట్టించేసిన తర్వాత పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 15 మినిట్స్ అయినాక ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాలన్నమాట. కాగితే మనకు మంచిగా ఉద్దరినట్టు కుక్ అవుతుంది. లోపల స్మూల్లోనే పెట్టుకోవాలంటే హైలో పెట్టుకోవద్దు. ఈ విధంగా అన్ని పీసులు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. స్లోగా చేసుకోవటం వల్ల మనకి లోపల కుక్ అవుతుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. చక్కగా కాసేపు వదిలేయాలండి. పంపిస్తూ జీడిపప్పు కూడా కాసేపు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అప్పుడు మనం వేరే వైపు తిప్పుకోవాలన్నమాట. ఒక సైడ్ వేగింది అన్నమాట. గంటతో తిప్పుకోవాలి జాగ్రత్తగా. కిందంతా వేగిపోయిందండి. రెండో వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా అన్ని తిప్పుకోవాలన్నమాట. మారకుండా చూసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నాక రెండో వైపు అన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం తిప్పుకున్న తర్వాత మనకు అన్ని పక్కలను వేగిపోద్ది అనమాట. స్లోగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయిపోయిందండి. అంతాను కుక్ అయిపోయింది. దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని తీసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని మనము అదే బాండీలో కొద్దిగా ఆయిల్ ఇచ్చేసి అందులో ఆ వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. అల్లము వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ అన్నమాట సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సన్నగా తరుపుకొని. ఈ విధంగా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలంటే మళ్ళీ మారకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతాం. ఇందులో టమాటా సాస్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో సోయా సాస్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే వెనిగర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తాన్ని కొంచెం హైలో పెట్టి వేపుతామన్నమాట. ఈ విధంగా చేసుకుంటాం. ఈ విధంగా వేపుతా ఉంటున్నప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్నాం కొద్దిగా కారం వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో మనము కార్న్ ఫ్లోర్ ఉంది కదండి. కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసి మనం ఇందులో వేసుకోవాలన్నమాట. స్పూన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనము చికెన్ ఫ్రై చేసుకున్నాం కానీ లాలీపాప్స్ అప్పుడు ఇందులో వేసుకోవాలి.
అప్పుడు ఈ కోటింగ్ లాగా వస్తుంది. బాగా మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే అప్పుడు మన లాలీపాప్స్ మొత్తానికి అది ఆ గ్రేవీ అంతా పడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం కొంచెం బాగా ఫ్రై చేస్తా ఉంటే మనకు దగ్గర అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మెల్లగా తీసేసుకొని ఈ ప్లేట్లోకి చూసారా అయిపోయింది. మొత్తం కోటింగ్ అయిపోయింది అనమాట. అప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలండి మొత్తం. ఇంతేనండి. చాలా ఈజీ అనమాట. చాలా చాలా బాగుంటది సాఫ్ట్‌గా. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.